నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. రాజ్యసభ నేతగా అభిషేక్ సింఘ్వి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చిన హైకమాండ్. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతలు రాబోయే పదవుల కోసం కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే కొత్త పదవుల విషయంలో అధిష్టానం ఆశావాహులకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. తెలంగాణలో కేకే రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఏఐసిసి నాయకుడు అభిషేక్ మను సింఘ్వి పేరును ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. తెలంగాణ సీనియర్ నేత కె కేశవరావు బీఆర్ఎస్కు రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్లో చేరారు. అనంతరం తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అలా ఖాళీ అయిన స్థానానికి ఈ మధ్య ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే అభిషేక్ సింఘ్విని అభ్యర్థిగా ప్రకటించడంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. తెలంగాణ నేతను కాదని మరొకరికి అవకాశం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. విహెచ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు రాజ్యసభ పదవిని ఆశించారు. ఆఖరి అవకాశంగా తనను రాజ్యసభకు పంపాలని విహెచ్ హైకమాండ్కు విన్నవించుకున్నారు. కానీ వారికి నిరాశ ఎదురైంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే అభిషేక్ పేరును ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ హైకమాండ్ తీర్పుపై ఒకవైపు సొంత పార్టీలో అసహనం వ్యక్తం అవుతుంది. ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఘాటైన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్లో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నా అవకాశం ఇవ్వలేదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. ముస్లిం, ముదిరాజ్, మున్నూరు కాపు, యాదవ్ కులాలకు మంత్రివర్గంలో అవకాశం దక్కలేదని, కనీసం రాజ్యసభలోనైనా అవకాశం దక్కుతుందని చూశామని తెలిపారు. రాష్ట్రంలో అర్హులు లేనట్లు ఢిల్లీ వారికి రాజ్యసభ సీటు ఇవ్వడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే అని వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం ఇస్తారని అన్నారు. సామాజిక వర్గాల పరంగాను కేసీఆర్ సమన్యాయం చేశారని పేర్కొన్నారు. డిఎస్ బండ ప్రకాష్, లింగయ్య యాదవ్ లాంటి వెనకబడిన సామాజిక వర్గాలకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు.